హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను. నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అయితే ఉంది. ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే చూడండి. ఎందుకంటే హిందూ పురాణాల నుంచి మెయిన్ స్టోరీస్ అన్నీ కూడా నేను పెడుతూ వస్తున్నాను. సో అవన్నీ కూడా ఒక స్టోరీ ఇంకొక స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి ఆర్డర్లు అయితే చూసేయండి. సో లేటింగ్ త్రూ టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? తమ్నైల్ చూస్తుంటారు కాబట్టి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది స్టోరీ దేని గురించి అనేది. సో ఇక్కడ క్షీరసాగర మదనం అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది మనం చూద్దాం. సో పూర్వం దుర్వాస మహర్షి ఉండేవారు కదా, ఆయన గురించి నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కోపానికి ప్రతీక అనమాట, అంత ముక్కోపి. అయితే ఆయన ఎలా జన్మించాడో ఇప్పుడు చూద్దాం. సో ఒకానొక సమయంలో బ్రహ్మ అలాగే మహాదేవుడు శివుడు ఇద్దరూ కూడా ఒక కఠినమైనటువంటి వాదనలో అయితే ఉన్నారు. వారిద్దరూ ఒకరి మీద ఒకరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆర్గ్యుమెంట్లో ఏమైందంటే శివుడికి కోపం అనేది, అంటే ఆయనకున్నటువంటి ఆగ్రహం అనేది పెరిగిపోయింది. సో కానీ ఆయనకు అర్థమైందనమాట, ఈ కోపం కనుక నేను బయటికి వదిలితే అప్పుడు ఈ బ్రహ్మాండం మొత్తం కూడా దానిలో దగ్ధమైపోతుంది. కాబట్టి అంటే అంత పవర్ఫుల్ అనమాట ఆయనకు వచ్చినటువంటి ఆ భావోద్వేగం అనేది. సో ఇక్కడ మనం కోపం అనేది కూడా వన్ ఆఫ్ ద ఎమోషన్ కదా. సో దాన్ని చూపించకుండా ఆయన ఏం చేశారంటే దానిని తీసుకుని వెళ్ళి అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయ గర్భంలో అయితే ఉంచారు. అప్పుడు కొన్నాళ్ళకి అనసూయ ఒక బిడ్డగా అయితే జన్మనించిందనమాట. ఆ బిడ్డ ఈ యొక్క కాఠిన్యమైనటువంటి భావోద్వేగంతో ఆయన జన్మించారు. కాబట్టి ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఒక ముక్కోపిగా మారారనమాట. అంటే ఆయన ప్రతిదానికి కూడా ఆయనకి కోపం అనేది వచ్చేస్తుంది ఈజీగా. అయితే ఆ బిడ్డకి దుర్వాస అనేటువంటి పేరు అయితే పెట్టారనమాట. ఇక్కడ దుర్వాస అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే ఆయనకు జీవించడం అనేది కష్టమైందనమాట. అలాగే ఆయనతోటి ఎవరైనా సహవాసం చేయాలి అనుకున్నా కానీ ఆయన యొక్క కోపానికైతే వాళ్ళు బలవాల్సిందే. కాబట్టి ఇక్కడ పేరు కూడా ఆయనకి కోపానికి తగ్గట్టుగానే ఆ పేరు అయితే పెట్టారు. సో ఆ దుర్వాస మహర్షి ఒకానొక సమయంలో ఆయన వెళుతూ ఉండగా ఆయనకి ఒక అప్సరస అయితే కనిపించింది అనమాట. అయితే ఆ అప్సరస ఒక మాల అయితే ధరించి ఉంది, పూలమాల. ఆ పూలు ఏమిటంటే వైజయంతి పూలు అనమాట. కానీ దుర్వాస మహర్షి ఎప్పుడు కూడా పూలను చూసింది లేదు ఇప్పటివరకు, ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. అలాగే దాని నుంచి వచ్చేటువంటి సుగంధం కూడా ఈయనకి తెలీదు. అయితే ఈ వాసన అయితే నేను ఎప్పుడు ఎరగను, అలాగే ఈ పూలను కూడా నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఆయన అప్సరస దగ్గరికి వెళ్ళి ఆ పూలమాలను అయితే తీసుకొని ఆయన బాడీకి అలా చుట్టుకొని ఆయనకు అన్ని లోకాలు కూడా సంచరిస్తూ ఉన్నారనమాట. ఆయనకు నచ్చిందనమాట దాని నుంచి వచ్చేటువంటి స్మెల్ అనేది. కాబట్టి అది తీసుకొని అన్ని లోకాలకి వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన స్వర్గలోకం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఆయనకి ఇంద్రుడు అయితే కనిపించాడు. అయితే ఇంద్రుడు అక్కడ ఆయన యొక్క వాహనం తెలుసు కదా అందరికీ, ఐరావతం అనమాట. తెల్లటి ఏనుగులా ఉంటుంది. అయితే దాని మీద ఆసీనులై ఉన్నారనమాట. అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి దుర్వాస మహర్షికి ఆయన నార్మల్గా ఎంత కోపం ఉంటుందో అంత దయా స్వభావం కూడా ఉంటుంది ఆయనకి. సో ఆ దయాగుణంతో ఆయన ఏం చేశారంటే ఆ వైజయంతి మాలని ఇంద్రుడికి ఇచ్చారనమాట. ఇంద్రుడు ఏనుగు మీద కూర్చుని ఉన్నారు కదా, కాబట్టి ఆయన దగ్గర ఈట అయితే ఉంది. దానితోటి ఆ పూలమాలను తీసుకున్నారు. కానీ ఆయన ధరించకుండా దానిని ఆయన యొక్క వాహనమైనటువంటి ఐరావతానికి మెడలో అయితే వేశారనమాట. అయితే ఇదంతా చూస్తున్నటువంటి దుర్వాస మహర్షి ఒక్కసారిగా ఇంద్రుడి మీద అరిచారు, ఏం చేస్తున్నావు నీవు? నేను ఈ పూలమాలను ఇస్తే నీవు దానిని నీ మెడలో వేసుకోకుండా, అంటే ఇక్కడ ఏనుగు మెడలో అయితే వేశారు కదా, కాబట్టి నీవు నీ అహంకారాన్ని అయితే చూపించావు. నువ్వు ఎప్పుడైతే ఈ దేవతలందరికీ కూడా రాజు అయ్యావో దానివల్ల నీకు అహంకారం అనేది పెరిగిపోయింది. కాబట్టి ఏ విధంగా అయితే నీవు ఈ పూలమాలను నీది కాదన్నట్టుగా ఏనుగు మెడలో వేశావో అదేవిధంగా నీకున్నటువంటి సంపద, అదృష్టం అన్నీ కూడా నీవు కోల్పోతావు అని చెప్పేసి ఆయన కోపంలో శపించేశారనమాట. ఆయన అంటే ఇక్కడ ఇంద్రుడికి తిరిగి మాట్లాడినిచ్చేటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆయన శపించారు.
అయితే ఇంద్రుడు ఏం చెప్తున్నారంటే, నన్ను క్షమించండి, నేను ఇది అంటే ఆయన ఇంటెన్షనల్గా అయితే ఏనుగు మెడలో వేయలేదన్నమాట. అదే చెప్తున్నారు, ఈ వైజయంతిమాలను ధరించాలి అంటే ఎవరు ధరించాలి, దానికి కూడా ఒక ఎలిజిబిలిటీ అనేది అయితే ఉందన్నమాట. ఎవరైతే వారి ఈగో మీద వాళ్ళు అంటే వాళ్ళ యొక్క అహంభావాన్ని జయించగలుగుతారో అటువంటి వారికి మాత్రమే ఈ వైజయంతిమాలను ధరించాల్సినటువంటి అర్హత అయితే ఉంటుంది. ఆ అర్హత నేను ఇంకా సంపాదించలేదు కాబట్టి నేను దానిని ధరించలేదు అని చెప్పారు. అయితే అప్పుడు దుర్వాస మహర్షి, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏం చేసినా కూడా నీవు ఇంతకుముందు చేసిన దాన్ని నీవు మార్చలేవు అలాగే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అయితే ఎప్పుడైతే ఈ శాపాన్ని అయితే తీసుకున్నారో ఇంద్రుడు ఇక మెల్లగా ఆయనకున్నటువంటి శక్తి అంతా కూడా క్షీణిస్తూ వస్తుంది. అలాగే ఈ స్వర్గలోకం ఉన్నటువంటి ఆ వైభవం మొత్తం కూడా తగ్గిపోతూ ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా వాటి యొక్క మొత్తం అంటే వాటికి ఉన్నటువంటి శక్తిని క్షీణిస్తూ వస్తుంది. అలాగే అక్కడ బంగారం అది ఉంటుంది కదా స్వర్గంలో, దానికి ఉన్నటువంటి ఆ మెరుపును కూడా అది కోల్పోతూ ఉందన్నమాట. అలాగే దేవతలందరి దగ్గర కూడా ఇవి ఆయుధాలు అయితే ఉంటాయి కదా, అవి కూడా వాటిని శక్తిని అయితే కోల్పోతూ ఉన్నాయి. సో ఇక్కడ స్వర్గలోకం యొక్క శోభ మొత్తం కూడా తగ్గిపోతూ వస్తుంది. అయితే ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి రాక్షసులు అంటే వారికి అర్థమైపోయిందనమాట, ఇక దేవతలు అలాగే ఇంద్రుడు వీరందరూ కూడా వీక్ అయిపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఇదే మనకి మంచి సమయం అని చెప్పేసి వాళ్ళతోటి యుద్ధం చేసేసి ఆ స్వర్గలోకాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకున్నారనమాట. సో ఆ సమయంలో రాక్షసులందరికీ కూడా నాయకత్వం వహిస్తున్నది ఎవరు అంటే ప్రహ్లాదుని యొక్క మనవడు అయినటువంటి బలి. సో అక్కడ అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇంకా స్వర్గలోకాన్ని వారి యొక్క అధీనంలోకి తీసుకొని దానిని వారే పరిపాలించుకుంటూ ఉన్నారనమాట. ఇక ఇంద్రుడు దేవతలందరూ కూడా ఏం చేశారు, అక్కడి నుంచి వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్ళారనమాట. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగానే ఆయనకు ఆల్రెడీ అర్థమైపోయింది వీళ్ళు ఎందుకు వచ్చారు అని. సో ఇక్కడ దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాపం అనేది మనం మార్చలేము. కానీ అంటే ఇప్పుడు స్వర్గంలో అంటే ఇంద్రుడికి ఉన్నటువంటి సంపద అలాగే ఆయనకు ఉన్నటువంటి పదవి మొత్తం అన్నీ పోయాయి కదా, కానీ వాటిని మనం తిరిగి తీసుకురావచ్చు అని చెప్పారనమాట. కానీ దేవతలందరికీ కూడా అదేంటో అర్థం కాలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వరుణదేవుడు, ఆ దేవతల్లో ఒకడైనటువంటి వరుణదేవుడు, ఇప్పుడు అసురులందరూ కూడా మా మీద నిప్పులు కక్కుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి అగ్ని మేము ఆపలేకపోతున్నాము అని చెప్పారనమాట. అయితే ఇప్పుడు విష్ణువు ఏం చెప్పారంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర అగ్ని ఉంటే మీ దగ్గర నీరు ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏదైతే క్షీర సాగరం ఉందో దాని వైపు చూపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే కనుక ఏదైతే క్షీరసాగరం ఉందో దీనిని చిలకాలి. అప్పుడే మీరు కోల్పోయినటువంటి సంపద అలాగే అన్ని అదృష్టం అలాగే అన్నీ కూడా మీకు తిరిగి వస్తాయి. సో పాయింట్ అయితే మిస్ అయిన ముందు మనం వైజయంతిమాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో వైజయంతిమాల అనేది అదృష్టానికి ప్రతీక అనమాట. సో ఇక్కడ ఆ మాల ఏ విధంగా ఇంద్రుడు తన మెల్లో వేసుకోకుండా ఉన్నాడో ఆ విధంగా ఆయన అదృష్టాన్ని కోల్పోయాడు అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మీకు సంపద అదృష్టం కలగాలి అంటే కనుక మీరు ఈ సముద్రాన్ని అయితే చిలకాలి అని అంటే దేవతల వారికి ఏమీ అర్థం కాలేదనమాట. సో ఇప్పుడు మేము చిలకడం వల్ల మాకేమొస్తుంది, మీరు సంపద అదృష్టం వస్తుందన్నారు, అది ఎలా, దాని నుంచి మాకు ఏం వెలువడుతుంది అని అడిగారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరు దీనిని చిలికితే దాని నుంచి లక్ష్మీదేవి అయితే బయటకు వస్తుంది. ఆవిడ ఏంటంటే అదృష్టం అలాగే సంపదకి అన్నిటికీ కూడా ఆవిడ దేవత అనమాట. సో ఆవిడ వస్తే మరలా తిరిగి నీవు మహారాజు అవుతావని చెప్పేసి ఇంద్రుడితో అన్నారు. అయితే ఈ దేవతలు వాళ్ళ యొక్క సంఖ్యతో పోల్చుకుంటే అలాగే ఈ సముద్రం యొక్క వైశాల్యం అలాగే దాని యొక్క విశాలమైనటువంటి ఆ సముద్రం దానికి స్టార్టింగ్ పాయింట్ అనేది లేదన్నట్టుగా అంత విస్తారంగా ఉందన్నమాట ఆ సముద్రం.
సో అక్కడ పాల సముద్రాన్ని దాని యొక్క అంటే దాన్ని చూసి దేవతలందరూ కూడా భయపడ్డారు. మేము దీన్ని చిలకగలం అనేటువంటి సందేహం అయితే వాళ్ళకి కలిగిందనమాట. దానితో అప్పుడు అందులో ఉన్నటువంటి ఒక దేవత అయితే అడిగారనమాట విష్ణువుని, సో ఈ సముద్రం అయితే ఎంతో పెద్దదిగా ఉంది, దీనిని కేవలం మేము మాత్రమే చిలికితే సరిపోతుందా, కానీ మేము చేయలేమేమో అనేటువంటి సందేహం అయితే మాకు కలుగుతుందని చెప్పారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళతో ఏం చెప్పారంటే, ఈ సముద్రాన్ని చిలకడం వల్ల మీకు రత్నాలు కూడా లభిస్తాయి, అలాగే దాని నుంచి అలాగే ఇప్పుడు మీరు ఇది ఏదైతే చిలుకుతున్నారో దానికి కేవలం మీరు మాత్రమే సరిపోరు, మీకు రాక్షసుల యొక్క సహాయం కూడా కావాలి అన్నారనమాట. అయితే అప్పుడు ఇంద్రుడు ఏమంటున్నాడంటే, రాక్షసులను కూడా మేము కలుపుకొని ఈ యొక్క సముద్రాన్ని చిలికితే కనుక వారు ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఆశిస్తారు. కాబట్టి అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేవతలతో చేయి కలపాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు కదా, ఎందుకంటే ఇద్దరు కూడా శత్రువులు, ఒకరితో ఒకరు పడదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్పారంటే, అమృతం కోసం అయితే చేస్తారు కదా అన్నారు. అయితే దేవతలకు అర్థం కాలేదనమాట. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తున్నారంటే, ఈ రత్నాలతో పాటు అమృతం కూడా వెలువడుతుంది ఈ యొక్క క్షీరసాగరం మదనం నుంచి. సో ఈ అమృతం ఎవరైతే సేవిస్తారో వారు అమరులు అవుతారు. కాబట్టి దానికోసమైనా సరే రాక్షసులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నేను వారిని ఈ ఒప్పందానికైతే నా దగ్గరికి పిలుస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. అయితే దేవతలకి ఇంకొక ఆలోచన అయితే వస్తుంది. వాళ్ళు ఏమడుగుతారంటే, ఒకవేళ దేవతలు అలాగే అసురులు అయినటువంటి రాక్షసులు ఇద్దరు కూడా చిలికితే వచ్చేటువంటి అమృతం అనేది దానిలో షేర్ అనేది అడుగుతారు కదా రాక్షసులు. సో ఒకవేళ వారు అమరులైతే కనుక ఈ బ్రహ్మాండానికి మొత్తం కూడా ముప్పు వాటి వెళ్తుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేద్దామని అడుగుతారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తారంటే, నిజానికి రాక్షసులకు కూడా అమృతంలో వంతు రావాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ఈ చిలికే సమయంలో వీళ్ళు ఎంత ఎనర్జీ అయితే యూజ్ చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫోర్స్ని అయితే యూజ్ చేస్తే కదా అమృతం అనేది వస్తుంది. కాబట్టి న్యాయబద్ధంగా చూసుకుంటే వారికి కూడా అమృతంలో భాగం అయితే వెళ్ళాలి. అయితే అయినప్పటికీ ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చూడాలన్నమాట. ఇక్కడ రాక్షసులు దేవతలకి సోదరులే కదా అవుతారు, తల్లి వేరు కానీ వారు సోదరులు అవుతారనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీరు చిలకండి, తర్వాత అది నేను చూసుకుంటాను, అమృతం అనేది రాక్షసులకు వెళ్లకుండా చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట. అయితే అది విన్నటువంటి దేవతలు అక్కడి నుంచి రాక్షస రాజు అయినటువంటి, అంటే ఈ రాక్షసులందరికీ రాజు అయినటువంటి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో చెప్తారనమాట, ఇట్లా క్షీరసాగర్ మదనం చేయాలనుకుంటున్నాము, మాకు మీ యొక్క సహకారం అనేది కావాలి అని చెప్పేసి దేవతలు అడుగుతారు. అయితే బలి చక్రవర్తి కూడా శ్రీహరి యొక్క ఆదేశం ఉంటే మేము తప్పకుండా ఏదైనా కానీ దేనికైనా సరే మా సహకారం అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు రావడానికి. అయితే ఆ క్షీరసాగరం చిలకే సమయం అయితే వచ్చేసిందనమాట. ఆ రోజు రానే వచ్చింది. అయితే దేవతలు అలాగే రాక్షసులు అందరూ కూడా ఆ సముద్రం దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నారనమాట. అయితే ఇప్పుడు క్షీరసాగర్ మదనం చిలకాలి అంటే దేనినైనా సరే ఒక పాత్రలో మజ్జిగను చిలకాలన్నా కూడా మనకి చలకం కావాల్సిందే కదా. అలాగే ఇక్కడ సముద్రాన్ని చిలకాలి అంటే కనుక ఒక తాడు కావాలి, అలాగే ఒక మధ్యలో తిప్పడానికి మనకి ఒక పోల్ లాంటిది అయితే కావాలన్నమాట. సో ఇంత పెద్ద విశాలమైనటువంటి ఈ సముద్రాన్ని చిలకడానికి కావాల్సినటువంటి ఆ వస్తువులు కూడా చాలా పెద్దవిగానే ఉండాలి. సో అవి మనకి ఎలా సమకూరుతాయని మాట్లాడుకుంటూ ఉంటారనమాట రాక్షసులు దేవతలు. అయితే దానికి శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట, ఇట్లా నేను మందర పర్వతాన్ని ఈ యొక్క సముద్ర మధ్య భాగంలో అయితే నేను నిలబెడతాను. అలాగే అంటే ఈ మందార పర్వతం అది ఉంది కదా, ఆ మందర పర్వతం అనేది మధ్యలో పోల్ లాగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఒక తాడు కూడా కావాలన్నమాట. తాడులాగా మనం వాసుకిని ఉపయోగిద్దామని చెప్తారనమాట. అంటే ఇక వాసుకి అనేది చాలా పెద్దది పాము అనమాట. సో ఆ సర్పాన్ని మనం ఇక్కడ ఉపయోగిద్దామని చెప్పేసి చెప్తారు. అయితే ఆ మందర పర్వతం చుట్టూ
ఆ వాసుకి అనే అటువంటి ఆ సర్పాన్ని అయితే చుడతారనమాట. అయితే ఇక్కడ సర్పం యొక్క తల భాగం ఉంటుంది కదా, అటువైపు ఏమో రాక్షసులు ఉంటారు, అలాగే తోక భాగం వైపేమో దేవతలు ఉంటారనమాట. సో దాన్ని ఒకవైపు నుంచి అట్లా లాగుతూ ఉంటారనమాట. కానీ పర్వతం మాత్రం కదిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది సముద్రం యొక్క అంటే ఓషన్ ఫ్లోర్ ఉంటుంది కదా, దానికి మందర పర్వతానికి గ్యాప్ అనేది ఉంటుంది. దానివల్ల వీళ్ళు చిలుకుతున్నప్పటికీ కూడా అది ఒక స్టేబుల్గా అయితే ఉండదన్నమాట. మధ్యలో ఉన్నటువంటి మందర పర్వతం అనేది అటు ఇటు పడిపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల చిలకడం అనేది ప్రాసెస్ అనేది కరెక్ట్గా అవుతూ ఉండదు. అయితే దేవతలు మళ్ళీ శ్రీ మహావిష్ణువు వైపే చూస్తారు. అలాగే అక్కడ ఆ ప్రదేశంలో శివుడు కూడా ఉంటారనమాట. అయితే ఆయన శ్రీ మహావిష్ణువు వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతారనమాట. సో సమయం వచ్చేసింది అని అనేసరికి శ్రీ మహావిష్ణువు అందరూ చూస్తుండగానే ఆయన యొక్క శరీరం అనేది మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. ఆయనకి కొత్త అవయవాలు వస్తాయి, అలాగే ఆయనకి ఒక కొత్త తల అయితే వస్తుందన్నమాట. సో ఆ విధంగా ఆయన ఒక ఉభయచరమైనటువంటి తాబేలు రూపంలోకి అయితే ఆయన మారిపోతారు. సో అక్కడ ఉభయచరం అంటే అది భూమి మీద బ్రతకగలదు, అలాగే నీటిలో కూడా బ్రతకగలదు అనమాట. సో ఇంగ్లీష్లో మనం యాంఫిబియన్ అంటాం కదా. సో అట్లా ఆయన ఒక తాబేలు రూపంలోకి అయితే వచ్చి ఆ మందర పర్వతం కిందకి అయితే వెళ్తారనమాట. సో తద్వారా అది కదిలిపోకుండా అది స్టేబుల్గా ఉండడానికైతే ఆయన ఈ యొక్క అవతారాన్ని అయితే తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ఈ కొత్త అవతారం ఏదైతే ఉందో, ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క ధరించినటువంటి అవతారాన్ని కూర్మ అవతారం అంటామన్నమాట. సో కూర్మ అవతారానికి జయము జయము అని చెప్పేసి బ్రహ్మదేవుడు గట్టిగా ప్రశంసిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, మీరు చిలికిన తర్వాత ఆ క్షీరసాగర మదన నుంచి ఏమేమి బయటకు వచ్చాయి, అలాగే ఆ అమృతం అనేది రాక్షసులకు కూడా వెళ్ళిందా లేదా, సో దేవతలు ఏ విధంగా వారి యొక్క స్ట్రాటజీని అయితే అప్లై చేశారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.